పకడ్బందీగా పారదర్శకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం కళ్యాణ మండపంలో చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా అధికారుల వికేంద్రీకరణ జరిగిందని, అధికారుల బాధ్యత జవాబుదారితనం పెరిగిందని తెలిపారు. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉండడం వల్ల రైతుకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చని తెలిపారు. కోర్టులకు వెళ్లవలసిన అవసరం ఉండదని అన్నారు. 6 నెలల కింద ప్రభుత్వం తహసీల్దార్, ఆర్టీఓలకు అధికారాలు ఇవ్వడం ద్వారా జిల్లాలోని 9,000కు పైగా భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకర్, డీసీఓ రామానుజాచార్య, డీఈఓ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ రమేష్, మంజుల, ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు. ఆ భూమికి సంబంధించి మీకు కూడా ఆధార్ కార్డు లాగా భూమిని వాళ్ళందరూ కూడా భూదార్ నెంబర్ ఇస్తాము. ఆ యొక్క వ్యవస్థ మీరు రేపు పొద్దున భవిష్యత్తులో భూదార్ నెంబర్ ఉంటుంది. ముందు తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ల్యాండ్కు మీ నెంబర్ ఉంటే ఇంకొక దేశంలో వరకు ఉండదు. ఆ విధంగా చేయడం. ఇప్పుడు భూమి రికార్డు చూసుకుందామంటే లేదు. మళ్ళా భూమి రికార్డు మెయింటైన్ చేసే కార్యక్రమం పహానీలు ప్రతి ఏడాది డిసెంబర్ 31 నాడు పహానీలన్నీ ప్రింట్ చేసి ఎవరు రైతులు అడిగితే వాళ్ళకి ఇచ్చేటువంటి నా భూమి ఎంత ఉందో చెక్ చేసుకునే హక్కు. మొన్న కోహెడలు పోయినా ఒక రైతు చెప్తా ఉండు, సార్ బాయిని చూసుకోకపోతే బాయి కూడిపోతుంది, భూమిని చూసుకోకపోతే హద్దుని జరిగిపోయి భూమి దొరకదు అని అన్నాడు. ఇట్లా భూమిని మనం పోయి రోజు చూసుకొచ్చుకోం. అందుకే మనకు ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొకసారి పహానీ మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అటు కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. గతం మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్, పరస్పరమైనటువంటి విక్రయాలు, ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. ఇది అంతా ఎందుకు జరిగింది అంటే మనకి ధరణిలో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి హియరింగ్ కండక్ట్ చేసి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెక్షన్ 7 కింద మనకి ప్రాపర్ ప్రొసీజర్, డ్యూ ప్రాసెస్ అని అంటారు. డ్యూ ప్రాసెస్ మనము ఫాలో చేస్తూ నోటీస్ ఇస్తూ, అంటే ఒక ఊరు లోపల ఎవరికైనా మనం నోటీస్ ఇచ్చామనుకోండి మిగతా అన్ని కుటుంబం అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఒక ఇంట్లో నోటీస్ ఇచ్చామనుకోండి ఎవరైనా బయట ఉన్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు, మీ ఇంటిలో మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఈ భూమిని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోండి దయచేసి రండి అని తప్పకుండా సమాచారం చెప్పగలుగుతారు. సో కాబట్టి సెక్షన్ 7 అంటే చాలా ముఖ్యమైన సెక్షన్ అని నేను గమనిస్తున్నాను.